మిక్సీ బౌల్ తీసుకుని వేయించిన తెల్ల నువ్వులు, వేయించిన మినపప్పు గ్రైండ్ చేసుకుందామండి. పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. వేయించిన వేరుశనగ గుళ్ళు వేసి గ్రైండ్ చేసుకుందాం. వేయించిన ధనియాల పౌడర్ పొడి, జీలకర్ర గ్రైండ్ చేసుకుందామండి. వేయించిన ఎండుమిర్చి, వేయించిన కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న కారంలో కొన్ని వెల్లుల్లిపాయలు, చింతపండు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, కరివేపాకు కారం రెడీ అయిపోయింది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.